హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ అండ్ వై ఇన్వెస్ట్ 5200 and 6200 respectively in a business. X doubles his capital after 6 months. అంటే ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ 5200 ఎన్ని మంత్స్ వరకు? 6 months వరకు. 6 months తర్వాత డబుల్ చేశాడు. అంటే 5200కి డబుల్ ఎంత? 10,400. రిమైనింగ్ 6 monthsకి క్యాపిటల్ 10,400. వై ఇన్వెస్ట్మెంట్ వచ్చి 6200. టైం పీరియడ్ 1 year ఇచ్చారు కాబట్టి వై ఇన్వెస్ట్మెంట్ 6200, టైం పీరియడ్ వచ్చి 12 months. ఓకే, ఇప్పుడు అన్నిట్లో 6 ఉంది కాబట్టి 6ని క్యాన్సిల్ చేద్దాం. 6 ones 6 ones 6 2s. ఓకేనా? నెక్స్ట్ అన్నిట్లో 2 zeros ఉన్నాయి కదా, 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్. 52 + 104, 52 104 యాడ్ చేస్తే 156. 62 × 2 2 2s 4 124. క్యాన్సిలేషన్ చేయండి. 4th 4 3s 4 9s 4 3s 4 1s. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విశాల్ బారో 2500 ఫ్రమ్ శశాంక్ అట్ 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్. విశాల్ అప్పు తీసుకున్నాడు. ఎంత? 2500. ఎవరి దగ్గర? శశాంక్ దగ్గర. 4% సింపుల్ ఇంట్రెస్ట్కి అప్పు తీసుకొని వేరే అతనికి అప్పిచ్చాడు, అభిషేక్కి ఇచ్చాడు. అతను సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకొని వేరే అతనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. ఇప్పుడు విశాల్ ఎంత పే చేయాలా? విశాల్ ఎంత పే చేయాలో చూద్దాం. టైం పీరియడ్ 2 years. 1 yearకి 4% అయితే 2 yearsకి ఎంత? 8%. విశాల్ పే చేయాల్సింది 8%. 8% ఆఫ్ 2500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. 8 × 25 అంటే 200. విశాల్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ 200. విశాల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు కదా, విశాల్ రిసీవ్ చేసుకునే అమౌంట్ అభిషేక్కి వడ్డీకి ఇచ్చాడు కాబట్టి అతని దగ్గర ఎంత తీసుకుంటాడు? 1 yearకి 8%. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుందాం. షార్ట్ కట్ ఏమే? డబుల్ స్క్వేర్. 2 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే షార్ట్ కట్ డబుల్ స్క్వేర్. 8కి డబుల్ ఎంత? 16. 8కి స్క్వేర్ 64 అంటే 16.64%. ఓకేనా? డబుల్ స్క్వేర్ 8కి డబుల్ 16, 8కి స్క్వేర్ 64. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. 16.64లోంచి 8 తీసేస్తే ఎంత? 8.64% వచ్చి ప్రాఫిట్ అతనికి. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 8.64 25 ఏమని రాయొచ్చు మనం? 100/4 అని రాయొచ్చు. 4 2s 4 1s 4 6. ఆన్సర్ ఎంత? 216 రూపీస్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, direction. In the questions given below, one statement is followed by conclusions 1 and 2. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2 కంక్లూజన్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ కంక్లూజన్స్లో ఏవి కరెక్ట్ అవుతాయో చూడాలి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ బై అదర్స్ ఇన్ ద సొసైటీ. ఇది స్టేట్మెంట్. పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ అని ఉంది. ఇలా ఓన్లీ అని ఇస్తే ఖచ్చితంగా రాంగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని మాత్రమే అడ్వాంటేజ్ తీసుకుంటారని ఇచ్చారు. అలా ఏం లేదు, ఎవరినైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ. ఇక్కడ అదర్స్ అని ఇచ్చారు. అదర్స్లో ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు,
అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేటెడ్ మాత్రమే ఇచ్చారు, కాబట్టి ఇది కూడా తప్పు. అంటే బోత్ కంక్లూజన్స్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ 2011? 2011లో లిటరసీ రేట్ ఎంత? 74.04%. చూడండి, ఏ అంటే 3 పార్ట్స్, బి అంటే 4 పార్ట్స్, సి అంటే 7 పార్ట్స్ తీసుకోవచ్చు. ఏ అంటే 3 పార్ట్స్, సి అంటే 7 పార్ట్స్, బి అంటే 4 పార్ట్స్, సి అంటే 7 పార్ట్స్. యాడ్ చేస్తే 14/7, అంటే ఆన్సర్ 2. ఎక్స్ అని కూడా తీసుకోవచ్చు, 3x 7x 4x అని ఎక్స్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ అనే అమౌంట్ ఫర్ 6 years at 4%. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 6 yearsకి వచ్చి 11 years కన్నా ఎంత తక్కువ అన్నారు? 7,500. ఇది క్వశ్చన్లో ఇచ్చిన డేటా. ఫస్ట్ మనం 6 years క్యాలిక్యులేట్ చేసాము, నెక్స్ట్ 11 years క్యాలిక్యులేట్ చేసాము. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 7,500. నెక్స్ట్ 1 yearకి 4% అయితే 6 yearsకి ఎంత? 24%. 1 yearకి 4% అయితే 11 yearsకి ఎంత? 44%. 7,500. 44లో 24 పోతే 20%. 20% ఎంత? 7,500. ఇక్కడ ప్రిన్సిపల్ అడిగారు, ప్రిన్సిపల్ అంటే 100%. రిలేషన్ 5 కదా, 20 × 5 100. ఇక్కడ కూడా రిలేషన్ 5, అంటే ఎంత వస్తుంది? 37,500. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ certain కోడ్ లాంగ్వేజ్ మల్టిప్లికేషన్ రిప్రజెంట్స్ అడిషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే అడిషన్, డివిజన్ అంటే మల్టిప్లికేషన్, డివిజన్ అంటే మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అంటే డివిజన్, అడిషన్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి, వాడు ఇచ్చిన దాన్ని క్లియర్గా రాసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 20 divided by 10 అంటే 2. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. 30 × 2 60. 60 - 10 50. 50 + 5 55. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ బిలో ఆర్ 2 statements. ఇక్కడ 2 statements ఇచ్చారు. ఈ 2 statementsలో ఏది కరెక్టో చెప్పాలి. స్టేట్మెంట్ 1, యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30కి 50కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి? 31 37. నెక్స్ట్ 41 43 47. యావరేజ్ అన్నారా? యావరేజ్ అంటే యాడ్ చేసి బై 5 చేయాలి. ఫస్ట్ యాడ్ చేద్దాం, 10s యాడ్ చేద్దాం. 30 60 100 140 180. ఇప్పుడు యూనిట్ ప్లేస్ యాడ్ చేద్దాం. 1 8 9 12 19. 1 8 9 12 19 యాడ్ చేస్తే 199/5. 5 3s 15 49 కదా, 5 9s 45, 4 మిగులుతుంది, 5 8s 39.8. కానీ ఇక్కడ 38.9 అన్నారు, అంటే స్టేట్మెంట్ 1 రాంగ్. స్టేట్మెంట్ 2 చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ 15 నేచురల్ నెంబర్స్ అంటే, నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి వరకు? 15 వరకు. యావరేజ్ ఎంతని ఇచ్చారు? 150 అని ఇచ్చారు. ఇక్కడ నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉన్నాయి. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అవుతుంది. యావరేజ్ అంటే ఏమవుతుంది? మిడిల్ నెంబర్. చూడండి, 1 to 15 అంటే మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 8 అవుతుంది. కాబట్టి యావరేజ్ 8, 150 కాదు, అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ కవర్స్ ఏ certain డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ టైం ఇచ్చారు. డౌన్ స్ట్రీమ్ టైం ఎంత? 0.8 hours. వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయితే, రిటర్న్ వచ్చేటప్పుడు కమ్స్ బ్యాక్ అన్నప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత? 1.6. టైం రేషియో 8 1s 8 2s. డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. టైం రేషియో 1:2. ఇప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది? 2:1 అవుతుంది.
ఎందుకంటే స్పీడు టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఏమనుకోవచ్చు మనం, 2K 1K అనుకోవచ్చు. K అంటే అన్నోన్. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే వైకి ఫార్ములా ఏమంటే d మైనస్ u/2 అంటే 2K మైనస్ 1K/2. y ఎంత ఇచ్చారు 5. 2Kలో 1K పోతే K, 2 into 5 10, K వాల్యూ 10. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే x కనుక్కోవాలి. x ఫార్ములా ఏమంటే d ప్లస్ u/2. d వచ్చి 2K, u వచ్చి 1K అంటే 3K/2. K వాల్యూ ఎంత 10 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 15 వస్తుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రెంట్ ఈజ్ అన్ రెక్టాంగిల్. రెంట్ అనేది రెక్టాంగిల్. డయాగనల్స్, రెక్టాంగిల్ అంటే డయాగనల్స్ ఎలా ఉంటాయి, సేమ్ లెంత్ అంటే NR ఈజ్ ఈక్వల్ టు ET. అదేవిధంగా బైసెక్ట్ అవుతాయి. ఇక్కడ ఎంత లెంత్ ఉంటే ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. అదే ఇచ్చాడు ఇక్కడ, OT ఈజ్ ఈక్వల్ టు OR అని ఇచ్చాడు. OT ఈజ్ ఈక్వల్ టు OR. OT ఈజ్ ఈక్వల్ టు OR అని ఇచ్చాడా. OT వాల్యూ ఎంత 3x ప్లస్ 4. OR ఎంత 2x ప్లస్ 4. 3xలో 2x పోతే x, 4లో 1 పోతే 3, x వాల్యూ 3. నెక్స్ట్ క్వశ్చన్, శాలరీ ఆఫ్ PQR ఈజ్ 5:6:8. R గెట్స్ 2200 మోర్ దెన్ Q. ఇక్కడ ఆర్కి క్యూకి డిఫరెన్స్ 2 పార్ట్స్ ఎంత 2200. P శాలరీ అడిగారు. P అంటే ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 2కి 2200కి రిలేషన్ ఎంత 1100. ఇక్కడ కూడా రిలేషన్ 1100 అంటే ఆన్సర్ ఎంత 5500. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్ అడిగారు. 57 61 అంటే ఎంత యాడ్ చేశారు 4. ఇక్కడ 9 యాడ్ చేశారు. ఈ 2 స్క్వేర్ 3 స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. 57 ప్లస్ 4 ఎంత 61. సేమ్ అదే విధంగా 70 ప్లస్ 16 86. నెక్స్ట్ చూడండి 5 స్క్వేర్ వస్తుంది 6 స్క్వేర్ వస్తుంది. ఆన్సర్ ఎంత 86. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ రేడియస్ 8.4. స్పియర్తో మనం సిలిండర్ చేసాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 πr3. R వాల్యూ ఎంత 8.4. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr²h. పై క్యాన్సల్ అయిపోతుంది. 4/3 8.4 క్యూబ్ అంటే 8.4 ఇంటూ 8.4 ఇంటూ 8.4. ఇక్కడ R వాల్యూ ఎంత 12. హెచ్ మీరు సాల్వ్ చేశారంటే హెచ్ వాల్యూ వస్తుంది. ఎలా చేయాలో చూడండి. 3 2s 3 8s 12 7s. ఇక్కడ డెసిమల్స్ వదిలేసేయండి, నెంబర్ మీదే ఫోకస్ చేద్దాము. నెక్స్ట్ 7 into 7 49. 49 into 4, 4 9s 36, 4 4 16, 196. 196 into 28 మల్టిప్లై చేయండి. 6 8s 48, 8 9 72, 76. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయండి. 12 39, 8 8 14 5. 3 డెసిమల్స్ ఉన్నాయి కదా 5.488, అప్రాక్సిమేట్లీ 5.4. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైన్ లెంత్ 225 meters, ట్రైన్ స్పీడ్ 90 kmph, మ్యాన్ స్పీడ్ 9 kmph. ఇక్కడ ఏమన్నారు సేమ్ డైరెక్షన్. 2 స్పీడ్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలా, సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్సా. 90లో 9 పోతే ఎంత 81. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ వచ్చి 225, రిలేటివ్ స్పీడ్ 81. స్పీడ్ kmph ఉంది, మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 9 2s 9 9s, 5 4s 20, 5 5s. 2 పైకి వెళ్తుంది, 9 5s, 5 into 2 10 seconds. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ అట్ పాయింట్ ఏ, హీ వాక్ టువార్డ్స్ నార్త్. ఇలా రాసుకున్నా అంటే ఫిగర్ వేసే పని ఉండదు. నార్త్ ఈజ్ సౌత్ వెస్ట్. ఫస్ట్ అతను నార్త్కి వెళ్ళాడు, ఎంత వెళ్ళాడు 5. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తిరిగాడు. నార్త్కి లెఫ్ట్ అంటే ఏముంటుంది వెస్ట్, ఎంత వెళ్ళాడు 6. మళ్ళీ రైట్ టర్న్ వెళ్ళాడు, వెస్ట్కి రైట్ నార్త్, ఎంత వెళ్ళాడు 4. మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు, నార్త్కి లెఫ్ట్ వెస్ట్, ఎంత తిరిగాడు 4. ఇక్కడ డైరెక్షన్ అడిగారు. స్టార్టింగ్ పాయింట్ ఏమో ఏ, ఎండింగ్ పాయింట్ ఆర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఏ. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉందో కనుక్కోవాలి. మీరు గమనిస్తే వెస్ట్ 10 వచ్చింది, నార్త్ 9 వచ్చింది. ఫైనల్గా నార్త్ వెస్ట్ వచ్చింది కదా, ఆన్సర్ నార్త్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉమెన్ డిపాజిటెడ్ 100 రూపీస్ అట్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10%. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చి 100 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. అమౌంట్ ఎంత, అమౌంట్ వచ్చి 120. టైం పీరియడ్ అడిగారు. అమౌంట్కి ఫార్ములా ఏమంటే P into 1 plus R by 100 whole power n. అమౌంట్ 121, ప్రిన్సిపల్ 100, R వాల్యూ 10, 10 by 100, n వాల్యూ తెలియదు కదా, కనుక్కుందాం. నెక్స్ట్ 121 by 100 అంటే 11 by 10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, 0 0 క్యాన్సర్. 1 plus 1 by 10 అంటే 11 by 10 పవర్ n. బేసెస్ పవర్స్ ఈక్వల్ అవుతాయి అంటే n వాల్యూ ఎంత 2, అంటే టైం పీరియడ్ వచ్చి 2 years. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ద డిమాండ్ ఫర్ కంపెనీ బి, డిమాండ్ అంటే ఫుల్, డిమాండ్ ఫర్ కంపెనీ బి అంటే 600. పర్సంటేజ్ అడిగారు. డిమాండ్ ఫర్ కంపెనీ సి అంటే 2500. పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ అడిగారు. 2 zeros 2 zeros క్యాన్సర్, 6 4s అప్రాక్సిమేట్లీ, 6 4s 24, అప్రాక్సిమేట్లీ 25, 4 25s. ఆన్సర్ ఎంత 25%. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.